ఎందుకంటుండంటే మీరు మామూలు గారు అతివలు కాదు ఏమన్నావు కదా, మా సాదా ఏమన్నది ఆశీర్వాద అతివలు అన్నావు కదా. ఇంట్లోకి వస్తే తెలుస్తుంది కథ అంతా. సో మీరు ఇంత మామూలు వాళ్ళు కాదు, మీరంతా కూడా చాలా పవర్ఫుల్. అందరినీ కూడా మరి ఒక చేతిలో ఇది పెట్టుకొని నడిపించగలిగిన వాళ్ళు. ఒకప్పుడు వేరుగా ఉండదు, ఇప్పుడు వేరుగా ఉంది పరిస్థితి. సో మీకు భయపడతారు అందరూ ఇంట్లో. మీకు మాకు తెలుస్తుంది, మీరు ఇళ్ళల్లో మీ ఎవరు హస్బెండ్స్ రాలేదు ఇక్కడికి. సో ఎనీవే మీరందరూ కూడా స్ట్రాంగ్ ఉమెన్. మీరు ఎప్పుడు చూడు, మొన్న ఒకసారి ఫెమినిజం అని మన సరితా స్వరాజ్ గారు చెప్తుంటే, సబితా స్వరాజ్ గారు చెప్తుంటే, ఫెమినిజం ఈజ్ నో మోర్ ఫెమినిజం ఎనీమోర్. అండ్ ఆల్ ద ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెన్ ఆర్ బికమింగ్ వీక్ డే బై డే బికాజ్ ఉమెన్ ఆర్ గెటింగ్ వెరీ పవర్ఫుల్. మాకైతే భయమే అవుతుంది. మేము వచ్చి ఆ స్త్రీలతో ఉండగానే భయం అవుతుందమ్మా. ఇంతమంది మధ్యలో మమ్మల్ని పిలిచినందుకు కూడా రాధక్కకు మా మెన్స్ టీం తరఫున మీకు అందరికీ మేము రుణపడి ఉంటాము. మీరు డైనమిక్ పీపుల్. అండ్ సెకండ్లీ విఓసియు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ విషయంలో ఒక మాట గుర్తు చేస్తాం మీకు. ఎవ్రీ ప్రోగ్రామ్ 100% సక్సెస్ బికాజ్ ఆఫ్ ద టీమ్ వర్క్. ఆ టీం అంతా కూడా ఎట్లా పనిచేస్తారంటే హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ థ్యాంక్లెస్ జాబ్ అయినప్పటికీ మనందరిది వి డూ కమిటెడ్లీ. అండ్ రాధక్కతో మేమందరం కూడా ఎప్పుడు ఉంటాం, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మేము గతంలో పనిచేసాము రాధక్కతోటి, పార్టీలో పనిచేసాము, బయటకు వచ్చినాక తర్వాత పనిచేసాము. ఈరోజు చూస్తున్నప్పుడు రాధక్క ఫ్రమ్ ద బిగినింగ్, అంటే రాధక్కను ఏదో చెప్పడం కాదు కానీ రాధక్కలాగా అందరు తయారైతే కమ్యూనిటీ బాగుంటుందండి. అంటే అందరినీ ఆమె ఓపిక, ఇప్పుడు అక్క ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఓపిక పెరుగుతుంది, మాకేం ఓపిక పోతుంది, కానీ అక్కకు ఓపిక పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి చప్పట్లు కూడా దేవుని మేము పరుస్తాం. ఎందుకంటే నో బడీ హ్యావ్ దట్ పేషెన్స్ to run any program because you need patience. Lot of things are there, to organize something, but she has lot of patience. My God, మేము అదే అనుకుంటున్నాం, ఎంత ఓపిక అక్కకు. ఎందుకండి ఎవరికి వచ్చిన బాధ అండి ఇదంతా. ఇవన్నీ చిన్న విషయాలా సార్? కరుణాకర్ గారు మీరు చేసిన వరకు చిన్నగా లేదు సార్ ఇవన్నీ కూడా. తర్వాత టీమ్ సుధాకర్ గారు, తర్వాత మా గ్రేస్, స్వరూప, శాంతి, ఎస్ఆర్, వీళ్ళ టీం అంతా, వీళ్ళ టీం వనీలా, వీళ్ళ టీం అంతా కూడా హార్డ్ వర్కింగ్ అన్నట్టు. అట్లాంటి హార్డ్ వర్కింగ్ అంటే భయపడతారు, రాధక్కకి భయపడతారు. అట్నే భయపడండి, ఓకే? వెనక ఏమన్నా అనుకోండి కానీ ముందైతే భయపడండి. ప్రేమ లేదు ఏమన్నా అనుకోండి, ఇక దేనికైనా పర్లేదు. ఒకరికి లోబడి ఉంటే, ఒక్క వ్యక్తికి మనం అంగీకరించి ఒక వ్యక్తి నాయకత్వం కింద పనిచేస్తే సక్సెస్ అవుతాం. డోంట్ ఎవర్ ట్రై టు షో ఎనీథింగ్. మేము అందరం అనుకుంటాం రాధక్క ఫోన్ వచ్చింది అయితే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది తప్పదు అని ఎత్తుతాం మేము. సుధీర్ గారు అయితే ఎన్నో కోట్లు ఉంటాడు కూడా టక్కున ఎత్తుతాడు. ఎందుకంటే రాధక్క ఫోన్కి అంత వాల్యూ. మా కన్నా కూడా పోతుండు, కన్నా కూడా మేమందరం కూడా దట్స్ హౌ వీ గమ్ అండ్ వీ అప్రిషియేట్ రాధక్క. దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రాధక్క. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ మోర్ రాధక్క. ఎందుకంటే షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఇంతమంది సైన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత హైదరాబాద్ సిటీలో రాధక్కకే. చాలామందిని అక్క ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ విఓసీకి, థ్యాంక్ యూ. మీరు ఎగ్జామ్ రాసినారు, ఎవరు ఎంతమంది రాసినా నాకే సంతోషం. మరి మీరైతే రియల్గా ఐఏఎస్ ఐపీఎస్ కంటే పెద్ద ఎగ్జామ్ ఇది. 67 పీపుల్ రాసినారు ఎగ్జామ్. ఇందులో కండక్ట్ చేసినప్పుడు టీచర్స్, ఇన్విజిలేటర్స్ అందరు ఉన్నారు. నేను చూసాం, ఫోటోలలో చూసాం, రాలేకపోయినాం. కానీ ఈరోజు చూస్తుంటే సంతోషము, ప్రైజులు తర్వాత మీరు అందరూ తీసుకోవటం. సో స్త్రీలు ముందుండండి, మేము అనుకుంటాం. ఒకవేళ మీరు ఉండమంటే అది కూడా వెనక ఉండండి అంటే ఉంటాం, లేకుంటే మీరు ఎందుకంటే అది కూడా ఉండం. ఎందుకంటే మీది ఇప్పుడు మొత్తం పవర్ మీదే. సో థ్యాంక్ యూ విఓసీయూ, గాడ్ బ్లెస్ విఓసీయూ. అండ్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కలిసి చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అరుణ థ్యాంక్ యూ. అరుణ నీకు థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. రాధక్క నువ్వు రాయక లాస్ట్ ఫోటో ప్రేయర్ చేసి బ్లెస్సింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతాం. డేవిడ్ నార్ఫోక్ ప్లీజ్, డేవిడ్ నార్ఫోక్ ప్లీజ్ కమ్ కమ్ కమ్. క్లాప్ ఫర్ డేవిడ్ నార్ఫోక్. డేవిడ్ ఈజ్ ఆల్సో మ్యాన్ బిహైండ్ రన్ ఫర్ జీసస్ ఆర్గనైజేషన్ అంతా పనిచేసినాడు మొన్నదాకా. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజర్. ప్లీజ్ డేవిడ్ రా. డేవిడ్ నార్ఫోక్ ద మెథడిస్ట్ లీడర్ సాబ్. అయ్యి ఆగే ముందు రావా బాబు. డేవిడ్ నార్ఫోక్ గారు రండి ముందుకు. Now I hand over the mic to David Norfolk.
ఆ స్లోగన్స్ అన్నీ మన సౌత్ ఇండియా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధ్యక్షుడు అక్క సౌత్ ఇండియా కాదు సారీ మా అజయ్ గారు మైక్ మీదుగా అరవండి. बोलो खुदावन यीशु मसीह की हालेलुया. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ జిందాబాద్. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ముందుకు సాగి ఎన్నో కార్యక్రమాలు చేయనుగాక యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. ఒక అందరు నిలబడతారా? చిన్న ప్రేయర్, లాస్ట్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఇస్తాం. ప్రార్థించుకుందాం. తండ్రి వందనాలు. ఈ సమయంలో వివోసియు ద్వారా ఉమెన్స్ డేను ఘనంగా జరుపుకోవడానికి, సంతోషంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా బైబిల్ క్విజ్ ద్వారా తండ్రి అనేక మందిని ప్రేరేపించి, అనేకులను రప్పించి ఈ నామ మహిమార్థము ఎంతో ఆసక్తితో, ఓర్పుతో రాధక్క వారి బృందం చేసిన ఈ కార్యమును బట్టి వందనాలు. విజేతలుగా వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. వివోసియును దీవించండి. గొప్ప కార్యాలు ఇంకా ముందు మేము కొనసాగించుటకు ఈ టీం అంతటిని దీవించి నడిపించమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం వివోసియుకు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అందరు ముందుకు వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామండి. దేవునికి స్తోత్రం. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా.